శ్రీకాకుళం ట్రిపుల్ విద్యార్థి సృజన్ హత్యపైన హైదరాబాద్ దిల్కుష్ గెస్ట్ హౌస్ లో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబరు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక బహిరంగ విచారణ జరిగింది. ఈ బహిరంగ విచారణలో అక్కడి శ్రీకాకుళం ఎస్పీ, శ్రీకాకుళం డిఎస్పీ గారు కూడా హాజరయ్యారు. మొత్తం విచారణలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పి కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిందితుల్ని 8 మంది నిందితులతో అయితే కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా 5 ఎందుకు దాస్తున్నారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆ 5 కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం కారణానికి ఈ హత్యకారకమైన అమ్మాయిని కూడా ఎందుకు వదిలేశారు, అమ్మాయిని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేసి ఆమెను కూడా అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి కూడా కమిషన్ ఇవాళ శ్రీకాకుళం ఎస్పీకి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం సృజన్ కుటుంబానికి పరిహారాన్ని చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగము, అదేవిధంగా పెన్షన్, అదేవిధంగా ఒక సొంత ఇల్లు గుంటూరు కాబట్టి వాళ్ళది ఆ గుంటూరు జిల్లా కేంద్రంలోనే వాళ్ళకు ఒక సొంత ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆ తల్లిదండ్రులకు లేదా వాళ్ళ చెల్లెకు కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి తల్లిదండ్రులకు అని చెప్పి కూడా చట్టం చెప్తుంది. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్. నా కొడుకుని 8 మంది కలిసి కొట్టి 3 గంటల దాకా నైట్ 11 గంటలకు తీసుకెళ్లి తెల్లారి 3 దాకా నా బిడ్డను కొట్టి చిత్రవత చేసి కాళ్ళు పట్టించుకొని మోకాళ్ళ మీద నిలబెట్టి పిడుగుద్దులు గుర్తు హింసించి నా కొడుకుని దారుణంగా చంపేశారయ్యా. అది సూసైడ్ అని చిత్రం ఇచ్చేశారయ్యా. ఆ సూసైడ్ కాదు, మర్డరేనయ్యా. నా బిడ్డకి న్యాయం చేయాలి. 5 ఉన్నారు, 5 అమ్మాయి మొత్తం అందరు నర్స్ చేయమని నేను కోరుచున్నాను. వాళ్ళందరూ శిక్ష పడాలా. వాళ్ళందరికి 8 మంది, ఆ అమ్మాయితో 9 మందికి శిక్ష పడాలా. నా బిడ్డకి న్యాయం చేయమని నేను అడుగుతున్నానయ్యా.